యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవాళికి సమీపముగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో ఈ రీతిగా ఉంటుంది. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని. ఒక్కసారి అందరిలో ఏ రీతిగా దేవుడు ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తున్నాడో గమనిద్దాం. చిత్రకారునికి యేసుక్రీస్తు ప్రభువు అతికాంక్షణీయుడు. శిల్పికి యేసుక్రీస్తు ప్రభువు సజీవమైన రాయి. రొట్టెలు తయారు చేసేవానికి యేసయ్య జీవాహారము. బ్యాంకు నిర్వాహకునికి దాచబడిన ధనము. జీవశాస్త్ర పరిశోధకునికి జీవమునిచ్చువాడు యేసయ్య. మేస్త్రికి ఆయనే నిజమైన పునాదిగా కనిపిస్తాడు. వైద్యునికి ఆయనే గొప్ప వైద్యుడిగా కనిపిస్తాడు. అధ్యాపకునికి ఆయన ప్రావీణ్యుడైన అధ్యాపకుడుగా కనిపిస్తాడు. రైతుకి ఆయన పరలోకపు రైతుగా కనిపిస్తాడు. ఒక క్రైస్తవ భూగర్భ శాస్త్రజ్ఞునికి ఆత్మ సంబంధమైన రాయిగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. క్రైస్తవ తోటమాలికి నిజమైన ద్రాక్షావల్లిగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. న్యాయాధిపతికి ఆయన నీతిగల న్యాయాధిపతిగా కనిపిస్తాడు. మరొక పక్షాన వాదించేవానికి ఆయన నమ్మకమైన సత్యసాక్షిగా కనిపిస్తాడు. ఆభరణాలు చేసేవానికి అమూల్యమైన ముత్యం వంటి వాడుగా యేసుప్రభు కనిపిస్తాడు. సంపాదకునికి ఆయన మంచి వార్తగా కనిపిస్తాడు. తత్వవేత్తకి ఆయన దేవుని జ్ఞానంగా కనిపిస్తాడు. తప్పిపోయిన వారికి ఆయనే మార్గంగా కనిపిస్తాడు. వెదికే వానికి ఆయనే సత్యంగా కనిపిస్తాడు. అలసిపోయిన వ్యక్తికి ఆయనే విశ్రాంతిగా కనిపిస్తాడు. ఒక పాపికి యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు. కాబట్టి క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ప్రతి విశ్వాసి కూడా వీటిని నమ్ముతాడు.